కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆదికాండం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మరి 4వ అధ్యాయంలో మిగిలిన విషయాలు ఈరోజు ముగించాలని ఆశపడుతున్నాను. 4వ అధ్యాయాన్ని ఇప్పటివరకు 15 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 16వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకును పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరి పేరు యోబాలు. సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తోబల్కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తోబల్కయీను సహోదరి పేరు నయమ. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పొడుచువాణ్ణి చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చున నేను. ఇక్కడ కయీను వంశావళి చూస్తున్నాం. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది ఏదో పెద్ద సమస్యలాగా ఆలోచిస్తూ ఉంటారు. తెలుసుకోవడం మంచిదే. కయీనుకు భార్య ఎవరండి అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది చాలామందికి సమస్యగా అనిపిస్తూ ఉంటుంది. కయీనుకు భార్య వేరొక సృష్టిలో నుంచి ఏమీ తీసుకురాబడలే. ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనంలో ఆదాము కుమారులను కుమార్తెలను కనెను అని చదువుతున్నాం. వారిలోనే ఒక ఆమెను కయీను పెళ్లి చేసుకున్నారు. ఇది చాలామంది తప్పు కదండి ఇది అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే నేటి జనరేషన్లో, నేటి తరంలో ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుంచి ఈ కార్యం తప్పు. ఎందుకంటే అది ప్రభువు ఆజ్ఞాపించాడు కనుక. రక్త సంబంధుల మానాచ్ఛాదము తీయకూడదు అని ప్రభువు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ ప్రభువు వాళ్ళని ఏమని సంబోధించిందంటే, దేవుని వాక్యం అజ్ఞాన కాలము అని సంబోధించింది. ధర్మశాస్త్రం వచ్చాక తప్పు ఒప్పులేంటో తెలిసాయి. ధర్మశాస్త్రం వచ్చాక ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఈ విషయాలన్నీ తెలిసినాయి. ధర్మశాస్త్రం తర్వాత మనం వచ్చాం కాబట్టి ఈ విషయం మనకి
తప్పు అనిపిస్తుంది. అసలు యాక్చువల్గా అప్పటి వరకు ధర్మశాస్త్రం రాక ముందుటి వరకు ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు చదువుతాను. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, బాగా అర్థం చేసుకోండి, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ప్రతి జాతి మనుషులను, మనదొక జాతి భారతదేశం, అలాగా ప్రతి దేశస్థుల్ని, ప్రతి జాతి వారిని మనుషులను సృష్టించి ఒక్కడి నుండే, గుర్తుపెట్టుకోండి, ఆదామైన ఒక్కడి నుండే యావత్ భూమి మీద కాపురం ఉన్నటువంటి ఈ ప్రజలందరూ, నీవు నేను కూడా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఆదాములో నుండే వచ్చారు. యావత్ భూమి మీద విస్తరించడానికి, కాపురం ఉండడానికి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటాడు, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరిచాడు. నిర్ణయ కాలమును, వాళ్ళ నివాసము యొక్క పులిమేరల్ని దేవుడు, పులిమేరలు గుర్తుపెట్టుకోండి, పులిమేరలను ఏర్పరిచాడు. మొత్తం అంతా ఒకే జాతి ఇశ్రాయేలీయులు. యాకోబు 12 మంది కొడుకులు, యాకోబు నుంచి అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఐగుప్తు దేశాన్ని నుంచి విడుదల పొంది కనాను దేశంలో ప్రవేశించేంత వరకు వాళ్ళకి పొలిమేరలు లేవు. కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ప్రభు వాళ్ళకి పొలిమేరలు, సరిహద్దులు, నియమ నిబంధనలు ఏర్పరిచాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది అజ్ఞాన కాలం, మనకు తప్పుగా తోస్తుంది. ఎందుకంటే మనం నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకు తప్పు అనిపిస్తుంది. చాలామందికి అది తప్పు అనిపించదు కూడా. ఈ రోజుల్లో కూడా చాలామందికి అది తప్పే ఉందా అనిపించదు. చాలామందికి వాళ్ళు అజ్ఞానులు అనమాట. వాళ్ళు దేవుని మార్గాన్ని ధిక్కరించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఆ అజ్ఞాన కాలంలో తప్పు కాదు. ఎందుకంటే దేవుడు వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలి. ప్రభువు అలాగే కదా వాళ్ళని ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. భూమిని నిండించి, అదనమాట. కాబట్టి అది బాల్య దశ, అది వాళ్ళకి తెలియనటువంటి దశ, అది తప్పు కాదు. చూడండి, చిన్నపిల్లలప్పుడు బట్టలు వేసుకోకుండా తిరిగితే పెద్ద ఆక్షేపించాం మనం కదా, మాట్లాడరంటే. చిన్నపిల్లలు బట్టలు లేకుండా తిరుగుతారు కొన్నిసార్లు. ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి, అది పెద్ద తప్పుగా భావించాం మనం. అయితే కొంత వయసు వచ్చిన తర్వాత అలా తిరిగితే అసలు ఊరుకోం. అది పరిపూర్ణ సత్యం ఎరిగిన కాలం కాదు. కానీ దేవుడు ఈ భూమిని నిండించడానికి యావత్ భూమి మీద ప్రజలు, ప్రతి జాతి మనుషుడు సృష్టించబడాలి కాబట్టి ప్రభు ఒక మనుషుని నుండే ఈ సమస్త సృష్టిని సృష్టించాడు.
కాబట్టి అక్కడ ఆ కాలంలో అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్నది తప్పుగా ఇప్పుడు మనకు తెలుసు ఆ బంధాలు బాంధవ్యాలు. అప్పుడు స్త్రీ పురుషుడు అంతే, వాళ్ళ బాంధవ్యం ఏంటంటే స్త్రీ పురుషుడు అంతే వాళ్ళ ఆలోచన. అప్పట్లో ఈ బంధాలు లేవు. తర్వాత దేవుడు ఈ బంధాలు ఏర్పరిచి ధర్మశాస్త్రంలో ఈ బంధాలను తెలియపరిచి, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇదిగో ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, తండ్రి కుమార్తె మానశ్చాదం తీయకూడదు, తల్లి కుమార్తె మానశ్చాదం తీయకూడదు. అలాగా ప్రభు వాళ్ళకి ఆ నిబంధనలు పెట్టి అప్పటి వరకు వాళ్ళు ఆ రీతిగానే బ్రతుకుతూ వచ్చారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత తప్పులు తెలిసి వచ్చాయి. కాబట్టి అజ్ఞాన కాలం ఈ విషయం మీరు క్లారిఫై ఉంటుంది. ఆదాము ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? తన శరీరమే కదా, తన రక్తమే కదా, తన శరీరంలోనే ఎముకే. ఆదాము ఆమెకి నారి అని పేరు పెట్టాడు. అబ్రహాము కూడా ఏమన్నాడు? చెల్లెలు అవుతుంది అన్నాడు. అంటే చెల్లెలే కదా సారా. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అన్నాడు. అంటే తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు అదనమాట. ఇస్సాకు చేసుకున్న రెబ్బుగా కూడా ఒక విధంగా అంతే. కాబట్టి ఆలోచించేయండి, బంధాలు బాంధవ్యాలు అప్పట్లో ప్రభు వాళ్ళకి ఇంకా విపులంగా తెలియపడుతుంది. ఎందుకంటే ఒక మనుష్యుని ద్వారా యావత్ భూమి మీద ప్రజలు నింపబడాలి. అది భూమిని నిండించాలి. భూమిని నిండించేంత వరకు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఈ విషయాలు, ఇది తప్పు ఇది ఒప్పు అనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు మానవుని సృష్టించింది ఎందుకంటే భూమిని నిండించాలి అంతే. కాబట్టి ఆ ఆదాము నుంచి వచ్చినటువంటి సమస్త మనుషులు బాబెలు టైంలో చెదరగొట్టబడి ఆయా ప్రపంచాలకి భాషలు తారుమారు చేయబడినాయి కదా. ఏ భాష మాట్లాడేవాడో ఆ భాషను తీసుకుని బలవంతుల దగ్గర నుంచి బలహీనలు పారిపోయి వేరే చోటకు వెళ్ళిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి నివాసాలు ఏర్పరుచుకుని అలాగ భూమిని నిండించిన వాళ్ళు వీళ్ళంతా. భూమి నిండించిన వాళ్ళే. యావత్ భూమి మీద ఆయన ఈ మానవ జాతిని ఆయా జాతుల్ని ఏర్పరిచాడు. లేవికాండం వచ్చిన తర్వాత అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత రక్త సంబంధం చేసుకోకూడదని దేవుడు బయలుపరిచాడు. క్రమక్రమంగా ఆ సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం సత్యం పూర్తిగా బయలుపడిన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఆ ఒక్క మనుషుడు కాదు, పాపం కూడా ఎలా వచ్చిందంటే ఆ ఒక్క మనుషుడైనటువంటి ఆదాము ద్వారానే మనందరికీ పాపం సంక్రమించింది. అదే మాటను పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలు అంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుష్యులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణము అందరికీ సంప్రాప్తమైన 3వ ఇంకేసి పుట్టినోడిని రాశాడు. మరణము అందరి ద్వారా వ్యాపించాడు. ఆదాము ద్వారా మరణం తన కొడుకు వచ్చింది, కొడుకులకి, ఆ కొడుకులకి వచ్చింది, వాళ్ళ ద్వారా వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ ద్వారా వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ ద్వారా వాళ్ళ బిడ్డలకి. అలాగా మరణం అందరికీ సంప్రాప్తమైంది. పాపం ట్రాన్స్ఫర్ అయింది. ఆలోచన చేయండి. ఇప్పుడు మీ కుటుంబీకులు, మీ నాన్నగారు, మీ తాత, మీ ముత్తాత, మీ జేజి తాత, వీళ్ళందరి ఇంటి పేర్లు ఏంటి? ఒకటే కదా. ఇప్పుడు నీ ఇంటి పేరు ఒకటే. నువ్వు కుమారుడు అయితే నీ ఇంటి పేరు ఒకటే. నీ కొడుకు పుడితే రేపొద్దుట వాడి ఇంటి పేరు కూడా నీ ఇంటి పేరు వస్తుంది. అలాగా పాపం ఒక మనుషుల ద్వారా మరొకరికి, తన బిడ్డలకి, అలాగా పాపం అనేది వచ్చింది. పాపం ద్వారా మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది ఒక మనుషుని ద్వారా. ఆ ఒక మనుషుడు ఎవరు? ఆదాము. అలాగే ఒక మనుషుల ద్వారా జీవం కూడా వచ్చింది. ఆ మనుషుడు ఎవరంటే దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు.
మీరు బాగా చదవండి అయిపోయిన తర్వాత, ఈ మాటలు అయిపోయిన తర్వాత 12వ వచనం నుంచి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి చివరి వరకు చదవండి. కాబట్టి ఆదాములకు వేరుగా ఇంకో సృష్టి చేసి, ఆలోచించండి, ఆదాము నుంచి వచ్చినటువంటి సృష్టి కాకుండా వీళ్ళకి పిల్లల్ని వేరొక సృష్టి చేసి అందులోంచి తీసుకొస్తే వాళ్ళ ఏకత్వం ఎలా ఉంటుంది? తర్వాత ప్రశ్న ఏంటంటే 16వ వచనంలో, అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలోని బయలుదేరి వెళ్ళి ఏదన్నా తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. తూర్పుగా ప్రయాణం చేసి నోదు దేశంలో కాపురం ఉన్నాడు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు అప్పటికి నోదు దేశం ఉందా అంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే అప్పటికి నోదు దేశం ఉంటే ఆ దేశం ఎక్కడికి వచ్చింది? ఆ దేశంలో ఉండేవాళ్ళు ఎవరు? గ్రహాంతరవాసులా లేకపోతే ఎవరో? ఇదొక ప్రశ్న అనమాట. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. యాక్చువల్గా ఈ ధర్మశాస్త్రం, ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటన్నిటిని కలిపి ధర్మశాస్త్రము అంటారు. మోషే ఈ చరిత్ర జరిగిన 2500 సంవత్సరాలకి, ఈ చరిత్ర జరిగిన 2500 సంవత్సరాలకి అప్పుడు ఇశ్రాయేలీలు కనాను దేశానికి ప్రయాణంలో ఉన్నారు, మార్గంలో అరణ్యంలో ఉన్నారు, సీను అరణ్యంలో ఉన్నారు. అప్పటికి 2500 సంవత్సరాల చరిత్ర జరిగింది. ఆ చరిత్ర అంతటిని ప్రభు 40 రోజులు ఎందుకున్నాడు అనిపిస్తే ఆలోచించండి. 40 రోజులు ఎందుకున్నట్టు? కొండ మీద 40 రోజులు ఉన్నాడండి. ఏంటి? ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ఉపకరణాల గురించి వివరంగా దర్శనంలో చూపించడానికి 40 రోజులు పడద్దా? మోషే తక్కువడేం కాదు, దేవుణ్ణి అర్థం చేసుకోగలిగిన శక్తి గలవాడు. తక్కువడైతే కొండ మీద చచ్చిపోతారు కదండి ఆయన దర్శనాన్ని చూసి. జ్ఞానం గలవాడు, ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించిన వాడు, చదవరి, ప్రజ్ఞావంతుడు. ఆయన చూపించినటువంటి ఆ దర్శనం ఈ జరిగిన చరిత్ర కూడా తెలియపరిచి ఉంటాడు. అందుకే మోషే గారు ఈ విషయాలన్నీ రాశాడని చెప్తారు. గమనించండి, దేవుని బిడ్డలం మనం ఈ సత్యాన్ని గ్రహించాలి. అప్పటికి లేదు. ఎప్పుడు నోదు దేశము కయ్యను పారిపోయి అక్కడ పట్టుకున్నప్పుడు, అంటే అక్కడ ఉన్నప్పుడు అక్కడ దేశం లేదు. అక్కడికి పారిపోయి కయ్యను మొదటగా వెళ్ళి ఒక ఇల్లు కట్టుకుని ఉంటాడు. క్రమక్రమాన వాళ్ళకి సంతానం పుట్టారు, వాళ్ళకి కొన్ని ఇళ్ళు ఏర్పడి ఉంటాయి. ఇప్పుడు దానికి ఏం పేరు పెడదామని చెప్పి ఆలోచించినప్పుడు కయ్యను దేవుడి సన్నిధి నుంచి పారిపోయి కట్టాడు కాబట్టి దేశదిమ్మిరి అన్నారు కాబట్టి ఆ పేరుని బట్టి నోదు అని దానికి పేరు పెట్టారు. అప్పటి నుంచి అది నోదు దేశం అయింది. కాబట్టి మోషే ఈ సందర్భాన్ని రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియపరచడం కోసం, ఆ ప్లేస్ తెలియపరచడం కోసం అప్పటికి అది నోదు అని పిలువబడుతుంది కాబట్టి ఆ ప్రదేశానికి పారిపోయి అక్కడ కాపురం ఉన్నాడయ్యా అని చెప్పాడు అనమాట. అంతేగాని అప్పటికి కయ్యను పారిపోయేటప్పటికీ ఆ దేశం లేదు. కయ్యను వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించిన తర్వాత తన పిల్లలు పుట్టి వాళ్ళతో పాటు ఉండడానికి ఇంకా బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కలిసి అదంతా కలిపి ఆ దేశం ఏర్పడింది అక్కడ. అప్పటికి మోషే కాలంలో దాన్ని నోదు దేశం అని పిలుస్తున్నారు. మోషే కాలం నాటికి మోషేకి తెలుసు కాబట్టి ఆ ప్రదేశం పేరు అక్కడ రాశాడు. అది చరిత్ర రాసిన దాని గురించి మనం ఆలోచిస్తూ ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చెన్నపట్నానికి పేరు ఎలా వచ్చింది? మొదటిగానంట ఒక అతను చెన్న అప్పయ్య అనే వ్యక్తి అంట వెళ్ళి సముద్ర పొడ్డున ఒక ఇల్లు వేసుకున్నాడు. ఆ తర్వాత కాలక్రమేణా కొంతమంది అక్కడ చేరారు. అందుచేత ఆ పట్టణానికి చెన్నపట్టణం అని పేరు వచ్చింది. ఇలా ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. నెక్స్ట్ తర్వాత కయ్యను వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు చూద్దాం. కయ్యను వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు
17వ వచనంలో కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టాడు. హనోకు. ప్రభు మొదటి అధ్యాయం 28వ వచనంలో వచ్చినటువంటి ఆశీర్వాద ప్రకారం మీరు ఫలించి అభివృద్ధి పొందినని చెప్పినట్లు మానవ వంశాలు విస్తరించడం ప్రారంభించాయి. కయీను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుడి పేరుని పెట్టి హనోకు అతని కుమారుడి పేరు పెట్టాడు. మొదటి పట్టణం ఏమో నోదు, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడింది. దేశదిమ్మరైనటువంటి కయీను ఒక పట్టణాన్ని కడుతున్నాడు, ఆ పట్టణానికి పేరు పెట్టాడు. మరి వ్యక్తుల పేర్లను బట్టే కొన్ని పట్టణాలకు కూడా పేర్లు వస్తూ వచ్చాయి, కొన్ని దేశాలకు పేర్లు కూడా అలాగే వచ్చాయి. ఇజ్రాయేలు అనేది యాకోబుకు దేవుడు పెట్టిన పేరు, ఇజ్రాయెల్ దేశం అంటాం ఇప్పటికి. ఇజ్రాయెల్ అనేది దేవుడు యాకోబుకు పెట్టిన పేరు, అతని పేరు దేశం పేరుగా మారిపోయింది. యాకోబుల నుంచి వచ్చిన వాడే ఒక అతను యోధా. ఆ తర్వాత ఒక గోత్రానికి పేరైపోయింది యోధా గోత్రం. ఆ తర్వాత ఒక దేశం పేరైపోయింది యోధా దేశం. కయీను తన కుమారుని పేరు ఆ పట్టణానికి పెడుతున్నాడు. ఆ కాలంలో ప్రజలు చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు, కొన్ని తరాల వరకు వాళ్ళు జీవించారు. కయీను కూడా ఎక్కువ కాలం జీవించి ఉండొచ్చు. ప్రజలు కూడా విస్తరిస్తూ ఉన్నారు, కొన్ని కుటుంబాలు ఏర్పడుతున్నాయి. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కయీను సంతతి వారిలో భక్తి అనేది ఏమీ లేదు. పేరు కోసం ప్రాకులాడేటువంటి మనస్సు కలిగిన వాడు. హనోకు అంటే ప్రతిష్ఠించబడిన వాడు అని అర్థం. వాళ్ళు ఏమాత్రం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా లేరు, లోక కార్యాల కోసం ప్రతిష్ఠించబడిన వారుగా వాళ్ళు కనపడుతున్నారు. తర్వాత మనం ఆదాము వంశావళి గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు షేతు పుడతాడు. షేతు 25వ వచనం. కయీను చంపిన హేబెల్కి ప్రతిగా దేవుడు మరొక సంతానం నాకు ఇచ్చాడు, షేతుని పేరు పెట్టాడు. షేతుకు కూడా కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు. అతని నామములు ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఇలాగా ఆదాము తర్వాత షేతు నుంచి మనం చూసుకుంటూ వస్తే షేతులో కూడా హనోకు కనబడతాడు. 5వ అధ్యాయం 21వ వచనంలో, 18వ వచనం నుంచి మనం చూస్తే 162 ఏళ్ళు బ్రతికి హనోకును కనెను. కయీనులో హనోకు ఒకడు ఉన్నాడు, షేతులో కూడా హనోకు అనే ఒక అతను ఉన్నాడు. కయీనులో ఉన్నటువంటి హనోక్కి దేవుడు తెలియదు, షేతులో ఉన్న హనోక్కి దేవుడు తెలుసు. కయీనులో ఉన్న హనోకు లోకానికి ప్రతిష్ఠించబడినవాడు, షేతులో ఉన్నటువంటి హనోకు దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. కయీను సంతతిలో ఉన్నటువంటి హనోకు లోకంతో నడిచాడు, షేతులో ఉన్నటువంటి హనోకు దేవునితో నడిచాడు. కయీనులో ఉన్న హనోకు లోకంలో పేరు సంపాదించుకున్నవాడు, షేతులో ఉన్న హనోకు దేవునికి ఇష్టుడు. కయీనులో ఉన్న హనోకు లోకము కొరకు జీవించి చచ్చిపోయాడు, కానీ షేతులో హనోకు దేవుని కొరకు జీవించి మరణము చూడకుండా దేవుని వద్దకు వెళ్ళిపోయాడు. ఆదికాండం 5వ అధ్యాయం 18 నుంచి 24 వరకు, అంటే 21 నుంచి 24 వరకు చదవండి. అందులో షేతులో ఉన్నటువంటి హనోకు గురించి మనకు తెలుస్తుంది. తర్వాత కయీను కుమారుడైనటువంటి హనోకుకి కూడా కుమారుడు పుట్టాడు, వాడి పేరు ఏరాదు. 18వ వచనం. హనోకుకు ఏరాదు పుట్టెను, ఏరాదు మహూయాయేలును కనెను, మహూయాయేలు మతుషాయేలును కనెను, మతుషాయేలు లెమెకును కనెను. ఏరాదు అనగా, ఏరాదు అనే పేరుకి అర్థం ఏంటంటే పరుగెత్తేవాడు, పరుగుడువాడు
భౌతికంగా వృద్ధి చెందడానికి ఆతురపడేవాడు అని అర్థం. కాబట్టి ఏరాదు లోక సంబంధమైన వాటి కోసమే పరుగులు పెట్టాడు. తర్వాత మహూయాయేలు. ఏల్ ఎలోహీం అనేది ఆ పదానికి అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. ఏల్ ఎలోహీం. మహూయాయేల్ అనగా ఆ పేరుకి అర్థం ఏంటంటే దేవుని చేత మొత్తబడిన వాడు అని అర్థం. నిజమే, కయీను వంశము దేవుని చేత మొత్తబడినదిగానే కనబడుతుంది. అంటే దేవుని చేత వెలివేయబడినటువంటి జనం. ఈ లోకరీతిగా వాళ్ళు బహుగనులు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు వెలివేయబడిన వారు. మహూయాయాలు మతూషాయేలును కన్నాడు. మతూషాయేలు అనగా దేవుని సంబంధులు మేము అని అర్థం. కయీను దేవుని సన్నిధిలోంచి వెలివేయబడ్డాడు కాబట్టి దేవుని సంబంధుల్ని, చేతు సంతానంలో పుట్టినటువంటి దేవుని సంబంధుల్ని బెదిరించినట్లుగా, వాళ్ళని హేళన చేసినట్లుగా కనపడాలని ఈ పేరున్నట్టు మనం చూస్తాం. దేవుని సంబంధాలను బెదిరించడానికి, వాళ్ళని హేళన చేయడానికి ఈ పేరు పెట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. తర్వాత లెమెకు. మతూషాయేలు లెమెకును కన్నాడు. 18వ వచనంలో మనం చూస్తే లెమెకును కన్నాడు. లెమెకు అనగా అవరోహణమగుట అని అర్థం. ఆరోహణం అంటే కింద నుంచి పైకి, అవరోహణం అంటే పైనుంచి కిందకి. అంటే పర సంబంధాలు కాదు, వీళ్ళ భౌతికమైన సంబంధం. ఇతని సంతానం అంతా లోక సంబంధమైనది. ఇతని సంతానం అంతా లోక సంబంధమైనది. లెమెకు. 19వ వచనం లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. బహుభార్యత్వం మొదటిసారిగా వీళ్ళలోనే కనబడుతుంది. లెమెకు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అప్పటి కాలంలో వాళ్ళు ఉన్నటువంటి ఆ చిన్న ప్రపంచం, ఆ మానవ సంఘం ఎంతగా చెడిపోయిందో మనకు అర్థమవుతుంది. వీళ్ళ వంశావళిలో స్త్రీల పేర్లు కనబడుతున్నాయి. వీళ్ళ వంశావళిలో స్త్రీల పేర్లు కనబడుతున్నాయి. స్త్రీలకి ప్రాముఖ్యత ఇచ్చినట్టు వాళ్ళ పేర్లు రాశాడు ఇక్కడ. ఆదా, సెల్లా. ఆదాము వంశావళిలో, షేతు వంశావళిలో స్త్రీల పేర్లు కనబడవు. వీళ్ళ స్త్రీలకు ప్రాముఖ్యత ఇచ్చారు. లెమెకు భార్యల పేర్లు మనం చూస్తే ఆదా, సెల్లా. ఆమె లెమెకు కుమార్తె పేరు నయమ. ఆదా అంటే అలంకారము అని అర్థం. సెల్లా అంటే వాయిద్యము అని అర్థం. అంటే లెమెకు ఒక ఆమెనేమో అలంకారం కోసం పెళ్లి చేసుకున్నాడు, మరొక ఆమెని వినోదం కోసం. సంగీతం అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్ కదా, వినోదం కోసం వివాహం ఆడాడు. దేవుడు స్త్రీ పురుషుల్ని సాటి అయిన సహకారులుగా నియమించాడు, సృష్టించాడు. వివాహము ఘనమైనదిగా దేవుడు జరిగించాడు. ఇప్పుడు ఆదాముకి 2, 3, 4, 10 మంది కావాలంటే ప్రభు సృష్టించుదురు కదా. చెప్పరండి, ఒక ఆమె ఎందుకు సృష్టించాడు? సాటి అయిన సహాయం అనే కదా. కాబట్టి లెమెకు చర్యలు, లెమెకు యొక్క పనులన్నీ చూస్తూ ఉంటే శరీరేచ్ఛల కొరకే దేవుడు పెట్టిన ప్రతి నియమాన్ని మార్చేసుకున్నాడు. శరీరేచ్ఛలతో ఆనందిస్తూ ఉన్నాడు. ఆమె కుమార్తె పేరు నయమ. నయమ అంటే మనోహరము, రమ్యమైనది, మధురమైనది అని అర్థాలు. వీరి వంశంలో పేర్లు చాలా రమ్యంగా కనపడుతున్నాయి, కానీ వాళ్ళలో దైవభక్తి ఏమాత్రం కొంచెమైనా లేదు. లెమెకు కొడుకుల పేర్లు రాసుకొచ్చాడు. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్న వారిలో ఒక దాని పేరు ఆదా. 20వ వచనం. ఆదా యాబాలును కనెను. ఎవరు కన్నాడంట? యాబాలు అంటే నది. రెండో వాడి పేరు
యాబాలు తర్వాత యోబాలు 21వ వచనం. అతని సహోదరుని పేరు యోబాలు. యోబాలు అంటే ప్రవాహము లేక సంచారం అని అర్థం. 3వ కొడుకు పేరు తోబల్ కయ్యను. తోబల్ కయ్యను అంటే కయ్యనుని తోడుకుని వస్తాడు. కయ్యనుని తోడుకుని అంటే కయ్యను వెతుక్కుంటూ వెళ్ళి ఆయన తీసుకొస్తాడు అని అర్థం అన్నమాట. ఆలోచన చేయండి, కయ్యను నడిచినటువంటి మార్గంలోనే వీళ్ళందరూ నడిచారు. వాయిద్యాలు వాయించే వాళ్ళకి వీళ్ళ మూల పురుషులు అండి. చూడండి 20వ వచనం. అతడు పశువులు గలవాడై గుడారముల్లో నివసించు వారికి మూల పురుషుడు. 21వ వచనం. ఇతడు సితారాను సానికను వాడుక చేయ వారందరికీ మూల పురుషుడు. సానిక అంటే పిల్లన బ్రోవి. తోబల్ కయ్యను రాగి పనిముట్లన్నీ చేసేవాడు. రాగి పనిముట్లు అంటే యుద్ధాయుధాలు, ఆభరణాలు, అందచందాలు. చూడండి, సంగీతం వీళ్ళలోనే ఉంది. అంటే వీళ్ళ ద్వారానే పుట్టిందనమాట. అలాగా సంగీత సంబంధమైనటువంటిది, గుడారాల్లో నివసించడం, యుద్ధాయుధాలు, ఆభరణాలు వీళ్ళతోనే ప్రారంభమైంది. అందచందాలు వీళ్ళతోనే ప్రారంభమైంది. ఇంకా 23వ వచనం మనం చూస్తే అతడు ఒక హత్య చేశాడు. ఎందుకంటే నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాడిని చంపేశాను. అంటే కూలీలు కనబడుతున్నాయి కయ్యను సంతతిలో. ఒక మనిషిని హత్య చేసి దాన్ని మళ్ళీ గొప్పగా అతిశయంగా చెప్తున్నాడు, పాట పాడుతున్నాడు. అసలు భయపడినట్లు కానీ, అయ్యో వాడిని చంపేశానని బాధపడినట్లు కానీ వాడికి లేదు. 7 ప్రతిదండన కయ్యను కోసం వస్తే 77 ప్రతిదండన లెముక కోసం వస్తుంది. రాని నా కోసం 77 ప్రతిదండన వచ్చిన పర్లా. కయ్యనికి 7 వచ్చింది కానీ నాకు 77 వచ్చిన రాని. ఎంత అతిశయంతో పాడుతున్నాడు. ఈ పాటల్లో స్వార్థం కనపడుతుంది. ఆలోచించండి, ఎంత భయంకరమైనటువంటి స్థితి ఆ కాలంలో. ఆ చిన్న సమాజం, ఆ కయ్యను సంతతి వారు ఉండేటువంటి ఆ చిన్న సమాజం ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. ఎంత భయంకరంగా ఉందో. లెమెకు అనేవాడు ఇక్కడ కయ్యను సంతతిలో 6వ వాడు. షేతు సంతానంలో 9వ వాడు పేరు కూడా లెమెకు. చూడండి 5వ అధ్యాయం 28వ వచనం. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. 25వ వచనంలో కూడా చూస్తే మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. లెమెకు కొడుకు పేరే నోవహు. లెమెకు వీళ్ళిద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. కయ్యను సంతతి వాడు ఈ లెమెకు, షేతు సంతానం వాడు ఆ లెమెకు. ఇతడు కయ్యనులో నుండి 6వ వాడుగా పుట్టాడు. 6వ వాడు కయ్యను తర్వాత 6వ వాడు. ఇతడు షేతు తర్వాత 9వ వాడు. 2 స్త్రీలను వీడు పెళ్లి చేసుకున్నాడు. అతడు ప్రవక్తగా, మహాపురుషుడుగా, నోవహును కనినవాడుగా ఉన్నాడు. ఈ కయ్యను సంతతిలో ఉన్నటువంటి లెమెకు హత్య చేసి భయపడకుండా అతిశయపడుతున్నాడు. అయితే ఈ లెమెకు, అయ్యో దేవుడు భూమిని శపించాడు, అందువల్ల మేము ఎంత కష్టపడినా మాకు ప్రతిఫలం దొరకట్లేదు, చింతపడతాడు. చూడండి అది 5వ అధ్యాయం 28-29 వచనాలు చూస్తే భూమిని 29 వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ
మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టాడు. అంటే భూమి శపించినందువల్ల చాలా కష్టపడాల్సి వస్తుందని చింతపడ్డాడు అన్నమాట. కయీను సంతతిలో ఉన్నటువంటి లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకుని, నేను కోపపడిని ఒక అతన్ని చంపేశాను, ఒక పొడుచువాడిని చంపేశాను, కయ్యను బ్రతికినట్లు నేను బతకలేనా? ఎవడైనా నా కోసం విచారణలోకి తెస్తే దెబ్బతీయడంతల ప్రతిదండన నాకు కలిగినా నేను తట్టుకోగలను, అదేం కాదు, కయ్యను బతకలేదా అన్నట్టు అది చేస్తున్నాడు. అయితే షేతు సంతానంలో ఉన్నటువంటి లెమెకు పాప శాపాల నుండి తప్పించబడాలి, నెమ్మది పొందాలి. ఇదిగో ఇతడే మన చేతుల కష్టం విషయంలో మనకు నెమ్మది కలగజేస్తాడు అనుకుని నోవహు అని పేరు పెట్టాడు. చూడండి, షేతు సంతతి వారందరూ కూడా భక్తి కలిగిన వారు. ఆలోచించేయండి, ఈ ఇద్దరికి ఎంత వ్యత్యాసం మనం చూడవచ్చు. ఇంకా మనం చూస్తే 25-26 వచనాల్లోకి వద్దాం. 25-26 ఆదికాండం 4వ అధ్యాయం 25-26. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించడనుకుని అతనికి షేతు అని పేరు పెట్టాను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది అంటాడు. ఈ 2 ప్రత్యేక వంశాల్లో, అంటే కయీను వంశంలోనూ షేతు వంశంలోనూ ఒకే పేరు కలిగిన వారు 2 ఉన్నారు. దేవుడు ఒక అతన్ని తన పక్షంగా లేపితే పాడు చేయడానికి సాతాను ఒకరిని లేపినట్లుగా మనకు అర్థమవుతుంది. మొదటి నుంచి అంతే, ఆలోచించేయండి. మొదటి నుంచి అంతే. దేవుని సంబంధులుగా జీవించే వారితో లోక సంబంధులుగా జీవించేవారు కూడా కనబడుతూనే ఉంటారు. దేవుని పక్షంగా ఒకళ్ళు రోషం కలిగి నిలబడితే వ్యతిరేకంగా మరొకళ్ళు లేస్తూ ఉండడం మనం పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు చూస్తాం. కాబట్టి హేబెలునకు ప్రతిగా షేతు పుట్టాడంట. అదామంటాడు, దేవుడు నాకు మరొక సంతానం నియమించను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాడు. కయీను సంతానంలో దేవుడనే మాటే కనబడదు, కానీ షేతు సంతానంలో ప్రారంభంలోనే కనబడుతుంది. షేతు అనగా నియమించబడిన వాడు. హేబెలు అనే ఫలాన్ని పోగొట్టుకుంటే ప్రతిగా వచ్చిన ఫలమే షేతు. ఈ షేతుని గురించి మనం గత దినంలో చెప్పుకున్నాం. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. షేతు కుమారుడైనటువంటి ఎనోషు అంటే మర్త్యుడు అని అర్థం. అతని కాలంలో యెహోవా నామం పేరట ప్రార్థన చేయడం ఆరంభమైంది అంటాడు. కయీను వంశంలో ప్రార్థన లేదు, దేవుడు లేడు, భక్తి లేదు. కానీ భక్తుడైనటువంటి షేతు వంశంలో ప్రార్థనాపరులు ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో రక్షించబడిన నాటి నుండి ప్రార్థన ప్రారంభమైందా? మరొక తర్జుమాలో ఏమని ఉంటుందంటే, యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అని ఇక్కడ ఉంది. మరొక తర్జుమాలో యెహోవా నామమున ప్రకటించుట ఆరంభమైంది అంటాడు. యెహోవా నామమున ప్రకటించుట ఆరంభమైంది. లౌకిక సంబంధమైనటువంటి ప్రజలు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. కయీను సంతతి వాళ్ళు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. ఈ ఆదాము కుమారుడైనటువంటి షేతు సంతానం వారు 3వ తరంలోనే వాళ్ళు ప్రకటించడం ప్రారంభించి ఉండొచ్చు, దేవుని ప్రకటించడం. ఎందుకంటే లౌకికమైనటువంటి ప్రజలు పెరిగిపోతున్నప్పుడు ఆ లౌకిక సంబంధమైనటువంటి లక్షణాలు, ఆలోచనలు వీళ్ళ పిల్లల్లోకి రాకుండా 3వ తరం నుండే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం
ప్రారంభమైంది, ప్రకటించడం ప్రారంభమైంది, యెహోవా నామమున ప్రకటించడం ప్రారంభమైంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే యెహోవా నామమున పిలువబడుట ఆరంభమాయను అని ఉంటుంది. యెహోవా నామమున పిలువబడుట ప్రారంభమాయను అంటే దేవుని నామం పేరట పిలువబడ్డం. దేవుని ప్రజలం మేము, దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, దేవుని ప్రజలం అని అలా పిలువబడడం ప్రారంభమైంది అంటున్నాడు. కాబట్టి సేతు సంతానంలో ప్రార్థన, ప్రకటించుట, దేవుని పిల్లలుగా పిలువబడుట అనేది మనం చూస్తున్నాం. బాగా గమనించండి. సేతు సంతానం వారు, వాళ్ళలో ప్రార్థన ఉంది. 2, వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు. ఎవరిని? క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చారు, అంటే దేవుని ప్రకటిస్తూ వచ్చారు. 3వది, వాళ్ళు దేవుని పిల్లలు అని పిలువబడడం, యెహోవా నామమున పిలువబడుట ప్రారంభమైంది. ఇప్పుడు గమనించండి, సేతు సంతతి వారిలో ఉండేటువంటి లక్షణాలు ఇవి భక్తుల జీవితాల్లో ఉండాల్సినటువంటి లక్షణాలు. మనం కూడా ప్రార్థించాలి దేవుని పిల్లలుగా. చాలామంది ఈ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తారు. ప్రార్థన అంటే ఒక రకమైన అసహనం, ప్రార్థన అంటే ఒక రకమైన నిర్వీర్య స్థితి, నిర్జీవ స్థితి. ప్రార్థనకి మన మోకాళ్ళు వంగవు, ప్రార్థనకి మనకు మనస్సు రాదు. కొంతమంది ప్రార్థన చేస్తూనే వాళ్ళు దేశ సంచారం చేస్తూ ఉంటారు, ప్రార్థనలో మోకరిస్తారు, వాళ్ళ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ మనసు ఆయా చోట్లకి సంచరిస్తూ ఉంటుంది, ప్రార్థన చూడు చాలామంది ప్రార్థించరు. అసలు ప్రార్థన అంటే వాళ్ళకి ఎక్కదు. అందుకే ప్రభువు కూడా ఉపమానం చెప్పేటప్పుడు మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయించు ఉండాలని దేవుడు వాళ్ళకి ఉపమానం చెప్పాడు. ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? శిష్యులతో చెప్పిన మాటది. మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించండి. ఎన్ని ప్రార్థనాంశాలు వింటామో, ఎంతమంది భక్తుల గురించి బోధలు వింటూ ఉంటాం. కొంతమంది బోధిస్తూ ఉంటారు, కొంతమంది వింటూ ఉంటారు. ప్రతి ఉపదేశంలో కూడా, మనం వింటున్న ప్రతి ఉపదేశంలో, అంటే మనం ఎప్పుడు వాక్యం వింటున్నా దేవుని వాక్యం ప్రార్థన గురించి, వాక్య పఠన గురించి మనకు బోధిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని మనం అంగీకరిస్తామా, అవలంబిస్తున్నామా? భక్తుడిపై నువ్వు, కానీ నీలో ప్రార్థన లేకపోతే ఎలా? ప్రార్థించకపోయినా ఇంత కంఫర్ట్గా ఉంటున్నావు అంటే ప్రార్థిస్తే ఇంకెంత కంఫర్ట్గా ఉంటావు. అవును కదా? చాలామంది జీవితాల్లో, విశ్వాసులని చెప్పుకునే వాళ్ళ జీవితాల్లో చాలామందిలో ప్రార్థన ఉండదు. వాళ్ళ కుటుంబాల్లో కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకుండానే ఎంతగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కాస్తున్నాడు అంటే మనం ప్రార్థన చేస్తూ వస్తే ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రార్థన ఉండాలి. 2వది ప్రకటించుట ఉండాలి. ఏముండాలి? ప్రకటించడం అంటే ఏంటి? నువ్వు వెళ్ళి వీధిలో మైక్ పెట్టి చెప్పడం కాదు. నీ పిల్లలకు చెప్పు, నీ భర్తకు చెప్పు, నీ భార్యకు చెప్పు, నీ బిడ్డలకు చెప్పు. మన దేవుని పిల్లలం అమ్మా, దేవుడు మనకు ఎంత మేలు చేస్తాడు, దేవుని ద్వారా మనకి ఈ మేలు కలుగుతాయి, ఈ అద్భుతాలు జరుగుతాయి, దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన పిల్లలకి మనం ప్రకటించాలి కదా. ఆ కాలంలో లోకంలో ఉండేటువంటి ఆ కయ్యను సంతతి వారు అభివృద్ధి చెందుతూ ఉంటే, సేతు సంతతి వారిలో తన కొడుకు పుట్టిన తర్వాత ప్రకటించడం ప్రారంభించారు. వాళ్ళు దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించారు. దేవుని గురించి ప్రకటించడం. 3వది, వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని నామమున పిలువబట్ట ప్రారంభమైంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఆ మాట. కాబట్టి మేము దేవుని పిల్లలం, మనం దేవుని పిల్లలుగా ఎదగాలి. ఈనాడు మనకు కూడా పేర్లు పెట్టాడుగా ప్రభు. పరిశుద్ధులుగా ఉంటున్నాం, నీతిమంతులుగా ఉంటున్నాం, దేవుని పిల్లలుగా ఉండాలి. భక్తిహీనులైనటువంటి కయ్యను సంతానంలో ఈ లక్షణాలు
కనబడవు. ఇంకా మనం ఆలోచన చేస్తే కయీను వంశస్థులకు ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తే వాళ్ళ ఎవరికి దైవభక్తి కొంచెమైనా లేదు. పట్టణాలు కట్టడం, బహుభార్యాత్వం, స్త్రీలకు ప్రాముఖ్యత ఇవ్వడం, సంపాదనకే వాళ్ళ ప్రాముఖ్యత ఇవ్వడం. పాత నిబంధనల సంపాదన ఏంటండి అనొచ్చు మీరు. ఆదిలో సంపాదన ఏంటంటే ఆస్తి, పశువులు గలవారికి, గుడారంలో నివసించే వారికి మూల పురుషుడని ఉన్నారే, అదే అన్నమాట. వాయిద్యాలకు ప్రాముఖ్యత, ఆభరణాలు, అలంకారాలు, పదునుగల రాగి పనిముట్లు, అందచందాలతో కూడినటువంటి ఆభరణాలు. ఆభరణాలు అంటే అతడు రాగి పనిముట్లు అన్నాడు కదా 22వ వచనంలో. ఆభరణంతో అలంకరించుకోవడం. అదే వచనంలో యుద్ధాయుధాలను కూడా వస్తాయి. పనిముట్లు అంటే యుద్ధాయుధాలను సూచిస్తాయి. హత్యలకు ప్రాముఖ్యత ఇవ్వడం, కూలీలు చేయడం, భయం లేకుండా కూలీలు చేసి కూడా భయం లేకుండా అతిశయంగా కీర్తనలు పాడడం. శపించబడిన వారు ఉన్నారు, భూసారం లేని వారుగా ఉన్నారు, వెలివేయబడిన వారుగా ఉన్నారు, నెమ్మది లేని జనాంగం. ఈ కయీను గురించి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ 11వ వచనం నుంచి చదివితే, దేవుని శిక్షకు పాత్రలేని జనాంగం. వీళ్ళు ఎప్పుడు జన్మించారో తెలియదు, ఎప్పుడు చచ్చిపోయారో తెలియదు, లెక్కలేదనమాట. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారో అసలు లెక్కే రాయలేదు. ఇందులో దేవుడైన పదమే వీళ్ళలో లేదు. బలిపీఠం కానీ బలి కానీ వీళ్ళలో లేదు. తెలివితేటలు, వీళ్ళకున్నటువంటి తెలివితేటలతో కొన్ని వేర కార్యాలు చేసి పేరు పొందారు, కానీ మూల పురుషులుగా పేర్లు తెచ్చుకున్నారు. వ్యాపారాలు చేస్తూ గుడారాలను నివసిస్తూ ఉన్నారు. నాట్యానికి కావాల్సినటువంటి సితారాను, స్థానిక వాయిద్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇలాగా లోకరీతిగా వాళ్ళు ప్రబలినట్లుగా కయీను సంతతి వారు కనబడుతున్నారు. కానీ షేతు సంతతి వారిలో ప్రార్థన, ప్రకటించుట, ప్రభు పిల్లలు అని పిలువబడుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కయీను సంతతి వారి వలె కాకుండా దేవుని ప్రజలుగా మనం జీవించడం మనకెంతో ఆశీర్వాదం. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడ, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. కయీను సంతతి గురించి మేము తెలుసుకుంటూ వచ్చాం. కయీను సంతతిలో వాళ్ళు భక్తిహీనులు, భక్తి అనేది లేదు, లోక సంబంధమైనటువంటి జీవితం, బహుభార్యాత్వం, సంపాదనకు ప్రాముఖ్యం, ఎంటర్టైన్మెంట్కి ప్రాముఖ్యం, ఆభరణాల అలంకారాలకు ప్రాముఖ్యం, యుద్ధాయుధాలకు ప్రాముఖ్యం, హత్యలకు ప్రాముఖ్యం, కూలీ చేయడం, భయం లేనటువంటి జీవితం, శపించబడిన వారి జాబితా, భూసారం లేని వారు, వెలివేయబడిన వారు, నెమ్మది లేని వారు, నీ శిక్షకు ఉగ్రతకు పాత్రలు, సరైన విధానంలో వారు జీవించినటువంటి వాళ్ళు. నీవన్నా నీ మాట అన్న వాళ్ళకి లెక్కలేనటువంటి పరిస్థితి. లోకరీతిగా ఎంతో ప్రావీణ్యత సంపాదించుకున్నారు, మూల పురుషులుగా పేర్లు తెచ్చుకున్నారు, కానీ నిన్ను కలిగి లేనటువంటి భ్రష్ట జీవితాన్ని జీవించారు. కానీ షేతు సంతతి వారు ప్రార్థన ఉందా, ప్రకటించుటా ఉందో, మీ పిల్లలుగా పిలువబోట మేము చూస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, ఆ రీతిగా మేము కూడా జీవించుటకు సహాయం చేయండి. షేతు సంతతి వారిలాగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. కయ్యను వంటి వారు మేము ఉండరాదు అని నీ వాక్యంలో సెలవిచ్చినట్లు కయ్యను సంతతి వారికి, కయ్యనికి ఉన్నటువంటి ఈ దుర్లక్షణాలు మాలో లేకుండా, మేము భక్తిహీనులమైన నీ శాపానికి, నీ ఉగ్రతకు మేము పాత్రలం కాకుండా మమ్మల్ని మీరే భద్రపరిచి, బలపరిచి, భక్తి విశ్వాసం స్థిరపరచమని, షేతు సంతతి వారి వల్ల మేము జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, నమ్మదగిన దేవుడు, రక్షకుడు అని మీ నామాన్ని స్తుతిస్తూ, మా జీవితకాల పర్యంతము మీ నామాన్ని గణపరుస్తూ, హెచ్చిస్తూ, మహింపరుస్తూ, మీ కృపలో, మీ దయలో మేము వర్ధిల్లేటట్టు సహాయం చేయండి. ఈ దినదీవులతో నింపండి. మా ప్రతి పనిపాట్లలో తోడుగా ఉండండి. మీ బిడలమైనటువంటి మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, జీవాన్ని దయచేయండి. ఈ లోకంలో బ్రతికినంత కాలం నీ బిడలుగా పేరు తెచ్చుకుంటూ, ప్రార్థనాపరులుగా ఉంటూ, ప్రభువా మిమ్మల్ని గూర్చి ప్రకటిస్తూ మీ భక్తి విశ్వాసంలో కొనసాగుటకు సహాయం చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. బలహీనులుగా ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. భౌతికమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి రుగ్మతలతో కొంతమంది బాధపడతా ఉన్నారు. వారిని కనికరించండి అయ్యా, వారిని కరుణించండి, కాపాడండి. ఈ వైరస్ బారి నుంచి మమ్మల్ని తప్పించండి. ఇప్పటికి వరకు మా ప్రాంతాలను మమ్మల్ని సురక్షితంగా ఉంచారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే నీ బిడ్డలైన వారిని, నీ ప్రజలైన వారిని, నేను అంగీకరించిన వాళ్ళని, నీ సంకల్పంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించి కాపాడు. నీ చిత్త ప్రకారం బ్రతుకుని వచ్చేయండి.
ప్రభువా, ఒకవేళ వ్యాధికి గురైన నీ బిడ్డలైనటువంటి వారు ఎవరైనా ఉంటే భయపడకుండా బ్రతికితే ఈ లోకంలో ఉంటాం, ప్రభు సాక్షిగా చనిపోతే నీ రాజ్యంలో ఉంటాం అనేటువంటి నిరీక్షణతో ఆ బిడ్డలు తమ విశ్వాసాన్ని కోల్పోకుండా మీ కృపలో వర్ధిల్లేటట్లు సహాయం చేయండి. నీ భక్తి విశ్వాసాన్ని స్థిరపరచండి. బలహీనులైన నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రభు, ప్రతి ఒక్క బిడ్డని మీరు కాపాడమని, ఈ వైరస్ బారి నుంచి మమ్మల్ని విడిపించమని, మాకు సంపూర్ణ స్వస్థత ఇమ్మని, వ్యాక్సిన్ కనిపెట్టుటకు మరి తండ్రి ప్రయోగాలు చేస్తున్న వారికి జ్ఞానాన్ని ఇమ్మని, త్వరలో మందు కనిపెట్టబడేటట్టు సహాయం చేయండి. ఇంకా అనేకమైన వ్యాధులు ప్రబలమవుతాయి అని ప్రపంచంలో అనేక మంది చెబుతూ వస్తున్నారు. ఒకవేళ ఆ మాట వాస్తవం అయితే కాచి కాపాడే దేవుడు అని మీరుండగా మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనే నిరీక్షణతో కొనసాగుటకు సహాయం చేయమని, మీ బిడ్డలని విశ్వాసం ముందు స్థిరపరచమని, అతి శీఘ్రంగా రానైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి